హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మరోసారి లాంగ్ రన్ పై కన్నేసిన అప్కమింగ్ ఫిల్మ్స్. 1 year గ్యాప్ లో 4 మూవీస్ తో రచ్చలేకపోతున్న శర్వానంద్. టైర్ 1 రికార్డ్స్ లో నాని పేరు. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. వృషకర్మ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ అయితే రీసెంట్ గా బయటకు వచ్చింది. అండ్ ఈ లుక్ అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. నాగ చైతన్య తలకి ఎవరితో బాడీ తీసుకొచ్చి ఎతికినట్టు ఉంది అంటూ నెటిజన్స్ అయితే కమెంట్ చేస్తున్నారు. మూవీ గ్లిమ్స్ అయితే March 5th వస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. చూడాలి ఈ గ్లిమ్స్ ఎలా ఉంటుందో. మారుతి రాజసాబ్తో ఇచ్చిన జలక్తో ఇంకా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనుకున్నారంతా. కట్ చేస్తే వెంటనే కొత్త స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నారు. తనకి బాగా కలిసి వచ్చిన ఫ్యామిలీ సైడే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. హ్యాపీ పొంగల్ అనే సినిమాపై స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు టాక్. ప్రెజెంట్ ఓటీటీలో చూస్తే నెట్ఫ్లిక్స్ టాప్ లో ఉండగా, శాటిలైట్ చూస్తే స్టార్మా అయితే టాప్ లో ఉంది. అయితే సడన్ గా తిరిగి రేస్లోకి రావాలని చూస్తుంది G5 అండ్ జీ తెలుగు. వరుస పెట్టి పెద్ద సినిమాల్ని చిన్న సినిమాలని తేడా లేకుండా అన్నిటినీ కూడా తీసుకుంటుంది. ఇప్పటికే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాని తీసుకోగా, ఇప్పుడు టాక్సిక్ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కూడా తీసుకుంది. ఇక బ్యాండ్ మేళ మే భగవాన్ వంటి సినిమాలని కూడా రైట్స్ తీసుకోగా, చిన్న పెద్ద అన్ని కలిపి కొత్త సినిమాలన్నీ కూడా తీసుకుంటుంది. అనుకుంటాం గానీ పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలకే టీఆర్పీ రేటింగ్స్ అండ్ డిజిటల్ వ్యూస్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో జీ సంస్థ అయితే మళ్ళీ రేస్లోకి రాబోతుంది. టీఆర్పీ పరంగా ఆల్ టైమ్ రికార్డున్న అలవైకుంఠపురంలో సినిమా జీ తెలియదని ఒకసారి గుర్తించుకుంటే బెటర్. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు February 28న 5:30 PM జీ తెలుగులో టెలికాస్ట్ కి రెడీ అవుతూ ఉండగా, మహావతార నరసింహ జెమినీలో త్వరలోనే టెలికాస్ట్ కాబోతుంది. చూడాలి రెండు సినిమాలు ఎంత రేటింగ్ తెచ్చుకుంటాయో. శరవణన్ సడన్ గా ఫామ్ లోకి వచ్చాడు. ప్రెజెంట్ ఒకే ఒక జీవితం, మనమే అండ్ నారి నారి నడుమురారి వంటి వరుస హైట్స్ తో హ్యాట్రిక్ ఫామ్ లో ఉండగా, ఏప్రిల్లో బైకర్ మూవీతో వస్తున్నాడు అండ్ ఆగస్టులో అయితే భోగి సినిమాతో రాబోతున్నాడు. ఇక పొంగల్ కి మరొక సినిమా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అలా ఒకే ఇయర్ గ్యాప్ లోనే 4 సినిమాలు రిలీజ్ చేస్తూ ఒకదానిపై ఒకటి హిట్ కొట్టే పనిలో అయితే ఉన్నాడు. కంటెంట్ ఉన్న హీరో ఎప్పటికైనా క్లిక్ అవుతాడనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇక తన భోగి సినిమా నుంచి ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అవగా, ఈ లుక్ తో శరవణంద్ ఒక్క హిట్ కూడా కొట్టకపోవడంతో ప్రస్తుతానికి కాస్త డైలమాలోనే ఉన్నారు ఆడియన్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఆంధ్రాలో చాలా హెవీ రేట్స్ అయితే అడుగుతున్నారు. ఓజీ కంటే ఉస్తాద్ భగత్ సింగ్ కే బీసీ సెంటర్స్ లో ఎక్కువగా రన్ వస్తుంది అని చాలా మంది ఇప్పటికే నమ్ముతున్నారు. అండ్ బీసీ సెంటర్లు ఎక్కువగా ఉంది సీమాంధ్రలోనే కావడంతో ప్రొడ్యూసర్లు 65 నుంచి 70 కోట్ల మధ్య అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఓజీ సినిమానే ఆంధ్రాలో 63 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. టాక్ బాగుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఈజీగా 70 కోట్ల వరకు వెళ్ళిపోతుంది. బట్ అలా అని చెప్పి 65-70 కోట్లకి అమ్మితే మాత్రం డిస్ట్రిబ్యూటర్లకైతే పెద్దగా ఏం మిగలదు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా 55 నుంచి 60 కోట్ల మధ్య మాత్రమే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా 60 కోట్లు దాటిందంటే నైజాం సీడెడ్ మొత్తం కలిపి తెలుగు స్టేట్సే 110 కోట్ల పైన బిజినెస్ అయితే జరుగుతుంది. చూడాలి ఎంతకెళ్తుందో. ఎంత కమ్మితే సేఫ్ అని మీరు ఫీల్ అవుతున్నారో కమెంట్ చేయండి. నాని ప్యారడైస్ మూవీ నుంచి ఆయా షేర్ సాంగ్ 24 hours ని కంప్లీట్ చేసుకుంది. అండ్ 24 hours కంప్లీట్ అయ్యేలోపే ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్కి వెళ్ళింది ఈ సినిమా. అటు లైక్స్ పరంగా ఇటు వ్యూస్ పరంగా కూడా 24 hours కంప్లీట్ అయ్యేలోపు 22 million కి పైగా వ్యూస్ తెచ్చుకుంటూ ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్కి అయితే వెళ్ళింది. ఒకసారి ఆ 3 మూవీస్ ఏంటో చూస్తే, చిక్రీ సాంగ్ 29 million వ్యూస్ తో ఫస్ట్ ప్లేస్ లో, దేఖ్లెంగే సాలా 28.5 million వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో, కిసిక్ సాంగ్ 27 million వ్యూస్ తో థర్డ్ ప్లేస్ లో ఉండగా, ఇప్పుడు 22 million వ్యూస్ తో ఫోర్త్ ప్లేస్ కి అయితే వెళ్ళింది ఈ సాంగ్. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే 7 లక్షల మార్క్ ని అందుకుంటూ ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఫస్ట్ ప్లేస్ లో 5 Storm సాంగ్ 8,31,000 లైక్స్ తో ఉండగా, సెకండ్ ప్లేస్ లో కలవతి 8,06,000 లైక్స్, థర్డ్ ప్లేస్ లో భీమ్లా నాయక్ ఫస్ట్ సాంగ్ 8,05,000 లైక్స్, అండ్ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ లో ఆయా షేర్ 7 లక్షలకి పైగా లైక్స్ అందుకుంటూ ఫోర్త్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇంకో 2-3 years పాటు ఈజీగా టాప్ 10 లిస్ట్ లోనే ఉండబోతుంది ఈ సాంగ్. సో ఫైనల్లీ టైర్ 2 అనే ఫిల్టర్ ని పక్కన పెట్టి డైరెక్ట్ టైర్ 1 లోనే టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది నాని సినిమా. చూడాలి నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో. సినిమాలు థియేటర్కల్ గా చచ్చిపోవడానికి సగం రీజన్ ఓటీటీనే. రంగస్థలం అర్జునరెడ్డి టైంలో 50-100 days తర్వాత ఓటీటీలకు వచ్చే సినిమాలు, తర్వాత 8 weeks అన్నారు, 4 weeks అన్నారు, 2 weeks అన్నారు. ఫైనలీ 1 week కి కూడా ఓటీటీలోకి వచ్చే సినిమాలు వచ్చేసాయి. సో ఫైనలీ బాక్సాఫీస్ దగ్గర ఈ రన్ చూసి రియలైజ్ అయ్యారో ఏమో, ప్రొడ్యూసర్లంతా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు. సినిమాలు ఖచ్చితంగా 8 weeks విన్నొత్తనే రిలీజ్ కావాలి అని. ఇదైతే నెక్స్ట్ వచ్చే పెద్ద స్పిరిట్, డ్రాగన్ ఫోజీ వంటి సినిమాలకి చాలా బెనిఫిట్ అయ్యే విషయం. ముఖ్యంగా రాజమౌళి గారి సినిమాకి. రాజమౌళి గారి సినిమా ఒక 2 months తర్వాత రిలీజ్ అయింది అంటే, దురంధర్ ఎలా అయితే ఒక 50 days కి పైగా రన్ అయిందో అదే రేంజ్ లో రన్ అవుతుంది అండ్ వండర్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ అది ఉస్తాద్ భగత్ సింగ్ తోనే స్టార్ట్ అయింది అంటే రిజల్ట్ ఎలా ఉండబోతుందో మార్చి నుంచే చూడబోతున్నాం. బట్ చూడాలి. ఇప్పటికే 8 weeks అని చెప్పి చాలా మీటింగ్లే పెట్టుకున్నారు. ఫైనల్లీ రేట్ ఎక్కువ ఇస్తే 3 weeks విన్నోకే అమ్మేసుకున్నారు. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో 100 కోట్ల పైన ఓపెనింగ్ తెచ్చే సినిమాలు ఏమవుతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.